ఎందుకు ఈ దినాన మన కుటుంబాల్లో ఆశీర్వాదాలు లేవు? ఎందుకు ఈ దినాన దేవుని సన్నిధిలో ఉండి దేవునికి ఇష్టమైన పనులన్నీ చేస్తూ సహకరిస్తూ ఎన్ని చేసినా దేవుడు నన్ను ఆశీర్వదించడేటి అనేటువంటి ఒక ఆలోచన భావంలో నిస్సహాయంతో ఎందుకు నువ్వు ఉండగలిగావంటే నీ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళటం లేదు. దేవునికి స్తోత్రం. ఈ దినాన ప్రత్యేకించి ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? కడవరి దినాల్లో ఉన్నాం. ఇంకా ప్రార్థన చేత కాకుండా దేవుని సన్నిధిని మన ప్రార్థన ధూపం వల్లే చేరవలసిన ప్రార్థనని మనం దగ్గరకు వెళ్లకుండా మధ్యలోనే ఆపేస్తున్నాం. అసలు ఏ ప్రార్థన చేయాలి, ఎలాంటి ప్రార్థన దేవుడు ఇష్టపడుతున్నాడు, ఎలాంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు, ఎలాంటి ప్రార్థనకు ప్రభు జవాబిస్తాడు అనేది ఈ దినాన సాక్షాత్తు ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఇక నుంచి అటువంటి ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అసలు ప్రార్థన అంటే ఏమిటి? అసలు ప్రార్థన అంటే ఏమిటో తెలియకుండా ప్రార్థన అని 3 పేర్లు పెట్టేసి మోకరించి ప్రార్థన చేసేస్తున్నాం. అసలు ప్రార్థన అంటే ఏమిటో తెలుసా? ప్రార్థన అంటే 4 అంశాలతో కూడుకున్నది ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో 4 అంశాలు ఉన్నాయి. ఈ 4 అంశాలు కలిపితేనే సంపూర్ణ ప్రార్థన అవుతుంది. దేవునికి స్తోత్రం. ఏమిటా 4 అంశాలు? మొట్టమొదటిది ప్రార్థన కాదు, మొట్టమొదటిది విజ్ఞాపన. దేవునికి స్తోత్రం. దేవుడు కోరుకున్నది నీ ప్రార్థన కాదు, విజ్ఞాపన కోరుకున్నాడు మొట్టమొదటిగా. ఈ దినాన ఆ విజ్ఞాపన చేయకుండా మొట్టమొదట మనం ఏం పెడుతున్నాం? ప్రార్థన పెడుతున్నాం. ప్రార్థనే ఆ అంశంగా పెట్టుకుని నువ్వు మోకరించేసి ప్రార్థించేసి నీ అవసరాలను దేవుడి సన్నిధిలో పెట్టేసుకుని నీ సమయాన్ని నువ్వే నిర్ణయించేసుకుని నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలు దేవుడు కోరుకున్నది ఆ ప్రార్థన కాదు. ఎంతసేపు నువ్వు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన పరలోకానికి వెళ్ళదు, తండ్రి వినడు. ఆయన కోరుకున్న ప్రార్థన ఏమిటంటే నీ ప్రార్థనకు ముందు విజ్ఞాపన ఉండాలి. దేవుని స్తోత్రం. విజ్ఞాపన ఉండాలి. విజ్ఞాపన ఉందా? లేదే. ఏది చేసినా అది ప్రార్థన అనే పేరు పెడుతున్నాం. అసలు విజ్ఞాపన ఉండాలి ముందుగా. ఆయన ఏమన్నాడు? ముందుగా విజ్ఞాపన, రెండవది ప్రార్థన, మూడవది యాచన, నాలుగవది కృతజ్ఞత. దేవుని స్తోత్రం. ఈ 4 అంశాలు కలిపితేనే సంపూర్ణ ప్రార్థన అవుతుంది. అంతేగాని ప్రార్థన అని పేరు పెట్టి నేను ప్రార్థించేశాను, ఉపవాసం ఉండి ప్రార్థించాను, కన్నీటితో ప్రార్థించాను, దేవుడికి ఎన్నో సమర్పించి యథార్థంగా నమ్మకంగా ఉంటున్నానని మనం ప్రార్థన చేస్తున్నావు. కానీ ఇన్ని చేసినా నా ప్రార్థనకు జవాబు రాదేంటి అని ఆలోచిస్తున్నావు. కానీ నీ ప్రార్థనలో దేవునికి ఇష్టమైన ప్రార్థన లేదు, నీ స్వలాభం, నీ స్వార్థపూరితమైన ప్రార్థనే ఉంది. ఎవరు చేసినా అదే ప్రార్థన చేస్తున్నారు. ఇక నుంచి ఆ ప్రార్థన కాదు, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఏ ప్రార్థన? ముందుగా ప్రార్థన అంటే విజ్ఞాపన అని గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం.